హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన ముచ్చట్లు. గులాబ్ జామ్ ఎలా చేయాలంటే, గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఈవెన్గా మిక్స్ చేయాలి. దీంట్లో మనం సోడా అయినా వేసుకోవచ్చు, స్కిప్ చేసినా పర్లేదు. మొత్తం ఈవెన్గా కలపాలి. అలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. అలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఆ పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై, అంటే సిమ్లో స్లో మంటలో డీప్ ఫ్రై చేయాలి. ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత పక్కన ఇంకో దాంట్లో 1.5 కప్ పిండికి 3 కప్స్ షుగర్ వేసి పాకం రెడీ చేయాలి. దాంట్లో యాలకుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన జామున్ ఏవైతే ఉంటుందో అది ఈ పాకం అనేది కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఇవి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే మనకు గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుంది. అవి మొత్తం కొంచెం పాకం ఎక్కువ ఉండేలాగానే చూసుకోవాలి, ఎందుకంటే గులాబ్ జామ్ మొత్తం ఆ వాటర్ని పీల్చుకుంటాయి కాబట్టి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే మనకు గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.